రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేసి వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చేసేందుకు కఠిన చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియలో ఎదురవుతున్న అవకతవకలను దృష్టిలో పెట్టుకుని ఆధునిక సాంకేతికతతో నూతన విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాకులను ఏర్పాటు చేసి నిఘా నేత్రాల ద్వారా ప్రభుత్వ పరీక్షల్లో అర్హత సాధించిన వారికి లైసెన్సులను రవాణా శాఖ జారీ చేస్తుంది. మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ సంస్థతో కీలక ఒప్పందం కుదుర్చుకున్న రవాణా శాఖ నూతన ట్రాక్లో పూర్తి స్థాయిలో నిఘా నేత్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వ పరీక్షను కఠినతరం చేసింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన ట్రాక్లో నైపుణ్యం ప్రదర్శించిన వారికి మాత్రమే డ్రైవింగ్ లైసెన్సులు అందిస్తారు. లైన్ మార్కులు, డ్రైవింగ్ సమయం, సీట్ బెల్ట్ అవసరం లేని ఆపివేతలు, ముఖ గుర్తింపు, సిగ్నల్, రివర్స్, దిక్కులు పాటించడం వంటి 7 పరీక్షా ప్రమాణాలలో 100 మార్కులు గాను 60 మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వాహన చోదకులకు మాత్రమే లైసెన్సులను జారీ చేస్తున్నారు. ఇప్పటికే ఒంగోలులోని జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఈ ప్రక్రియ పూర్తి అందుబాటులోకి రాగా వాహన చోదకులకు నూతన విధానంపై అవగాహన లేకపోవడం వల్ల డ్రైవింగ్ లైసెన్సులకు వచ్చేవారు సామర్థ్య పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేకపోతున్నారు. నూతన ట్రాకులను ఏర్పాటు చేసినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క వాహన చోదకుడు కూడా అర్హత సాధించలేదనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. అందుకు రవాణా శాఖ ముందస్తు అవగాహన కల్పించకపోవడం అనేది విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామర్థ్య పరీక్షకు వచ్చే వాహన చోదకులు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించడంతో పాటు ఆటోమోటివ్ టెస్టింగ్ ట్రాక్ విధి విధానాల పట్ల పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకొని డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షకు హాజరు కావాలని జిల్లా ఉప రవాణా శాఖ అధికారి ఆర్ సుశీల అన్నారు. పటుత్వ పరీక్షల్లో ఫెయిల్ అయిన వాహన చోదకులు తిరిగి మరలా వారం తరువాత ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఈ నూతన విధానం ద్వారా దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేయడంతో పాటు పారదర్శకత ఏర్పడుతుందని డీటీసీ ఆర్ సుశీల తెలిపారు. ప్రకాశం జిల్లాలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి మనకి రవాణా శాఖ ద్వారా డీటీసీ ఆఫీస్ నందు కొత్తగా ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్ని మనము స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి ఒక్క వాహనదారుడు లైసెన్స్ తీసుకున్నటకు ఎల్ఎల్ఆర్ అప్లై చేసిన తర్వాత 6 నెలల లోపు పర్మనెంట్ లైసెన్స్కి అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ అప్లై చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్, వెహికల్ లేదంటే కారు, ఏ క్లాస్ ఆఫ్ వెహికల్ కావాలంటే ఆ క్లాస్ ఆఫ్ వెహికల్కి అప్లై చేసుకొని మన ట్రాక్కి వచ్చినప్పుడు ట్రాక్లో ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా క్యాంప్స్ అప్రూవల్స్ ద్వారానే మనకి ఈ సిస్టమ్ అంతా రన్ అవుతూ ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. అట్లానే ప్రతి ఒక్కరూ కూడా రహదారి మీద వెళ్ళేటప్పుడు రహదారి భద్రతా నియమాలను పాటిస్తూ ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించాలని కోరుకుంటున్నాను. లైసెన్స్కి అప్లై చేసినటువంటి సిటిజను హెల్మెట్ పెట్టుకొని 2 వీలర్ మీద మనకి స్కాన్ చేసిన వెంటనే హెల్మెట్ ధరించాలి. ధరించిన వెంటనే బూమ్ బ్యారియర్ ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి కొద్దిగా స్లోగా వెళ్ళాలి. కొన్ని చోట్ల స్టాపింగ్ లైన్స్ ఉంటాయి. ఆ స్టాపింగ్ లైన్స్ దగ్గర ఆగాలి. ఆగిన తర్వాత 1 or 2 seconds అక్కడ వెయిట్ చేసి మళ్ళీ అగైన్ వాళ్ళు వెళ్ళటం జరుగుతుంది. అట్లా 3 స్టెప్స్లో బూమ్ బ్యారియర్స్ ఉంటాయి. ఆ 3 స్టెప్స్ దగ్గర కూడా వాళ్ళకి కొన్ని ప్రికాషనరీ మెజర్స్ ఉంటాయి. అవన్నీ కూడా పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. వెళ్ళిన వెంటనే ఒక్కొక్క పాయింట్లో కొంత పాయింట్స్ ఉంటాయి. 10 పాయింట్లు, 12 పాయింట్లు, 20 పాయింట్స్ ఇట్లా ఉంటాయి. ఈ పాయింట్స్ అన్నీ కూడా పాస్ అవుతూ వెళ్తూ ఉంటారు. ఫైనల్గా బూమ్ బ్యారియర్ దగ్గర స్క్రీన్ మీదనే మీరు పాస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా అనేది కూడా అక్కడే వస్తుంది, విజిబిలిటీ వచ్చేస్తుంది. మనమేం తర్వాత ఏం చూసుకోని అవసరం లేదు. ప్రింట్లో కూడా మనం ఎక్కడ మిస్టేక్ చేసామనేది పేపర్ మీద కూడా ప్రింటెడ్ కూడా మ్యాటర్ వచ్చేస్తుంది. మనము విడిగా మళ్ళీ ఇక్కడ జరిగింది, అక్కడ తప్పు జరిగింది, నేను అక్కడ ఫాస్ట్గా వెళ్ళాను అనేది తెలుసుకొని అవసరం లేదు. మనకి పేపర్లో ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అనేది ప్రింటింగ్ రూపంలోనే మనకు అంతా కూడా సిస్టంలో వచ్చేస్తుంది. అట్లానే 4 వీలర్ వాళ్ళు కూడా వెళ్తున్నారు. పార్కింగ్ దగ్గర కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటుంది, వాడికి అర్థం కావడం లేదు. ఆ పార్కింగ్ అనేది బయట చూసుకొని బాగా నేర్చుకొని తరోగా నేర్చుకొని మీరు ట్రాక్గానే వస్తే ఖచ్చితంగా పాస్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. మేజరు ఫెయిల్యూర్స్ అంతా కూడా 4 వీలర్ దగ్గరే వస్తున్నాయి. హెచ్ దగ్గర కొద్దిగా ప్రాబ్లం వస్తుంది వాళ్ళకి. అంత రిమైనింగ్ అందరూ కూడా బాగానే పాస్ అవుతున్నారు. కొత్త సిస్టమ్ కాబట్టి కొద్దిగా అదంతా కూడా అప్డేట్ అయ్యిందాక కూడా కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది. ఈ వ్యవస్థలో మనకి దళారీ వ్యవస్థ అనేది కంప్లీట్గా కూడా రిమూవ్ అవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు డైరెక్ట్గా వస్తారు, అప్లై చేస్తారు. వారు పాస్ ఆర్ ఫెయిల్ అనేది వారికే ఎదురుగానే కనిపిస్తూ ఉంటుంది. దాని ద్వారా మనం లైసెన్సులు 100%
మనము పర్ఫెక్ట్గా నడుపుతున్నామనే ఒక ఫీలింగ్ అనేది మనకు ఉంటుంది. అంటే బయట రూమ్లోనే మనం అన్నీ కూడా బోర్డ్స్ పెట్టున్నాము. అక్కడ వాళ్ళు గైడ్ చేయడం కూడా జరుగుతుంది. ఇట్లా వెళ్ళాలి అనేది, ఎక్కడ ఆగాలి, ఎక్కడ వెళ్ళాలి, ఎంత స్పీడ్లో వెళ్ళాలి అనేది అక్కడ గైడ్ చేస్తారు. బయట మనం రూమ్ పెట్టున్నాము. ఆ రూమ్లో అన్నీ కూడా ఉన్నాయి. ముందు అవన్నీ చదువుకొని చూసుకొని వెళ్ళవచ్చు.